ఆ దేశంలో అంతా అరాచకం. ఉత్తర కొరియాలో చీమ చిటుక్కుమన్న అధ్యక్షుడు కిమ్కు తెలియాల్సిందే. అందరిపైన నిఘా పెట్టాడు. ఎవరైనా తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారా అనే అనుమానంతో సతమతమవుతున్నాడు. ప్రతి పౌరుడి మొబైల్ ఫోన్ చెక్ చేయిస్తున్నాడు కిమ్. నిర్బంధం, అరాచకం, క్రూరత్వం నియంతలకు ఉండే లక్షణాలు. తమ నియంతృత్వం 10 కాలాల పాటు కొనసాగాలంటే ప్రతి వ్యక్తిపై నిఘా ఉండాలని నమ్ముతారు. తమ గురించి దేశంలో ఏమనుకుంటున్నారో తెలుసుకోవటం ఆనవాయితీ. ఉత్తర కొరియాలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఈదీ అమెన్, హిట్లర్, గడాఫీ, సద్దాం హుసేన్, స్టాలిన్ ఒకరేమిటి, ప్రపంచంలో నియంతలంతా తమ పౌరులపై నిఘా పెట్టిన వారే. ప్రతి వ్యక్తి కదలికలు తదుపరి ఎత్తులను తెలుసుకుంటారు. అయితే వీరందరినీ మించిపోయారు ఉత్తర కొరియా నియంత కిమ్. రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితేనే కాల్చిపడేసే ఆర్డర్స్ ఇచ్చే కిమ్ తన దేశ ప్రజలపై విధిస్తున్న సెన్సార్షిప్ చూసి ప్రపంచమే నివ్వెరపోతోంది. ఫోన్లు, కంప్యూటర్లు, కమ్యూనికేషన్ సాధనాలన్నీ పౌరుల చేతుల్లో ఉన్నట్లే ఉంటాయి. కానీ మూడో కన్ను ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటుంది. అంతేకాదు, కొన్నిసార్లు టైప్ చేసిన పదాలు వాటంతటవే మారిపోయేలా, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి ప్రభుత్వానికి నివేదిక పంపేలా ఆటోమేటెడ్ సెన్సార్షిప్లు ఇప్పుడు ఆ దేశ ప్రజలను వెంటాడుతున్నాయి. అన్నదమ్ముల్లా ఉండాల్సిన ఉత్తర కొరియా, దక్షిణ కొరియా పరస్పర గొడవలతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయి. ఇరు దేశాల మధ్య గోడలు కట్టుకున్నారు. కిమ్ అధికారంలో ఉన్న ఉత్తర కొరియాలో దక్షిణ కొరియాకు చెందిన ప్రతిదీ నిషేధమే. ఆ దేశ ప్రజలు సౌత్ కొరియాతో పాటు ప్రపంచంతో సంబంధాలు లేకుండా దారుణంగా నిర్బంధిస్తోంది కిమ్ ప్రభుత్వం. ఆ దేశం తన పౌరులను బాహ్య ప్రపంచ వాస్తవాలకు దూరంగా ఉంచేందుకు అన్ని రకాల మీడియాలో కఠినమైన సెన్సార్షిప్ ను అమలు చేస్తోంది. అయితే నార్త్ కొరియా నుంచి ఒక ఫోన్ ఇటీవలే సరిహద్దులు దాటి బాహ్య ప్రపంచానికి దొరికింది. ఆ ఫోన్లో ఆటో సెన్సార్షిప్ ఎలా పనిచేస్తుందో చూసి నివ్వెరపోయింది ప్రపంచం. కిమ్ ప్రభుత్వం పౌరుల ఫోన్లను సైతం తమ గుప్పెట్లో పెట్టుకుని ఆపరేట్ చేస్తోంది. తనంతట తానే స్క్రీన్ షాట్స్ తీసి ప్రభుత్వానికి పంపేస్తోంది. దీన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు చదివి అవసరమైన వాటిని కిమ్ కు చేరుస్తారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అక్కడికక్కడే ఖతం చేస్తారు. కిమ్ హయాంలో ప్రతి ఫోన్ పైన నిఘా, సెన్సార్షిప్ అమలవుతోంది. శత్రు దేశమైన దక్షిణ కొరియాకు సంబంధించిన పేరును, పదాలను ఉత్తర కొరియాలో వినియోగించే పరిస్థితి లేదు. ఏదైనా సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా స్పెల్లింగ్ మార్చేసుకుంటాయి ఫోన్లు. దక్షిణ కొరియా సంస్కృతిలో బాయ్ ఫ్రెండ్లను సూచించడానికి ఒప్ప అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఉత్తర కొరియా స్మార్ట్ ఫోన్లలో ఆ పేరు టైప్ చేస్తే కామ్రేడ్ అని వస్తుంది. సౌత్ కొరియా అని టైప్ చేస్తే పప్పెట్ స్టేట్ అంటే కీలుబొమ్మ దేశం అని వస్తుంది. దక్షిణ కొరియాను ఉత్తర కొరియా అధికారులు అలా చీప్ గా పిలుస్తూ ఉంటారు. అందుకే ఫోన్లలో ఆటోమేటిక్ గా మారిపోయేలా సెట్ చేశారు. ప్రతి పౌరుడు ఏం చేస్తున్నాడో, ఎవరికి మెసేజ్ చేస్తున్నాడో ప్రభుత్వానికి తెలుస్తుంది. సౌత్ కొరియాతో పాటు ప్రపంచ దేశాలతో ఏవైనా సంబంధాలు పెట్టుకున్నారా లేదా అని ఎప్పటికప్పుడు స్పై చేస్తూ ఉంటారు. దక్షిణ కొరియా టీవీ షోలు చూసినా, హాలీవుడ్ మూవీని వీక్షించినా శిక్ష తప్పదు. ఉత్తర కొరియాలో రేడియోల నుండి స్మార్ట్ ఫోన్ల వరకు కమ్యూనికేషన్ డివైసెస్ ఆ దేశానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే రిసీవ్ చేసుకునేలా కాన్ఫిగర్ సెట్ చేశారు. విదేశాల కంటెంట్ ను పొందేందుకు ఫోన్లలో ఏదైనా మార్చాలనుకుంటే నేరం చేసినట్లే లెక్క. అంటే చేతిలో ఇంటర్నెట్ ఉన్నా విదేశాలకు చెందిన ఏ సమాచారమూ తెలియదన్నమాట.